మనకి బ్లౌజ్ పీస్ తక్కువ వస్తుంది కదా, చూడండి ఇది తక్కువ ఉంది బ్లౌజ్ పీసు. అలాంటప్పుడు ఇప్పుడు మనకి పువ్వులు కావాలి అనుకున్నాం అనుకోండి, ఇలా వేయాల్సి వస్తుంది. చూడండి ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇలా వేసుకొని అంటే ఇవి కరెక్ట్గా ఫ్లవర్స్ పైనకి రావాలి అనుకుంటే మనం ఎలా వేసుకోవాలో చూడండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఇలా వేసేసుకుంటాం కదా, ఈ ఫ్లవర్స్ పైకే రావాలి, మనకి అడ్డం రావద్దు అనుకున్నప్పుడు ఇలా ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. చూడండి ఇలాగా అక్కడ తక్కువ పడుతుంది కొంచెం, కానీ ఇలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేద్దాం. అది కూడా నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా హ్యాండ్స్ పొడవు నేను ఇట్లా సమానంగా కట్ చేసుకున్నా. ఇప్పుడు మనకి ఇవి సరిపోవాలంటే ఏం చేయాలో ఒకసారి చూడండి. అంటే ఎలా వేసుకుంటే సరిపోతుందో అలా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా వేస్తే మనకి భాగం సరిపోదు, కాబట్టి ఇలా వేసుకున్నాం అనుకో ఇక్కడ కొంచెం వస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం ఇలా వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇది కొంచెం క్లాత్ ఏంటంటే పోగు వచ్చేసినట్టుంది. చూడండి కత్తెరకే అడ్డం పడుతుంది వస్తుంటే పోగు. ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కట్ చేసేసుకుందాం. కింద సమానం ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి లేదా ఇలా అయినా వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి తక్కువ పడుతుంది, ఇక్కడ మనం కొంచెం చేంజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ సైడ్కి చేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా బ్లౌజులు కుట్టే వాళ్ళకందరికీ తక్కువ పడుతుంది, తక్కువ పడకుండా ఏమి ఉండదు. ఇప్పుడు ఈ భాగానికి మనం కొంచెం చేంజ్ చేసేసుకోవాలి క్లాత్. ఇప్పుడు క్రాస్ పట్టీలు కదా, చూడండి ఒకటి క్రాస్ పట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇంకొకటి క్రాస్ పట్టి మనకి గల్లకు ఉంటుంది కదా, గల్ల పట్టి అనేది తీసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇలాగా నీట్గా. మరి బ్లౌజ్ అయితే అయిపోయింది, మళ్ళీ ఇంత ముక్క మిగిలింది. అంటే మన కటింగ్లోనే ఉంటుంది ఎలా కట్ చేసుకోవాలి అనేది. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.